చందమామ కథ. అక్బరు కళ. మొఘలాయి రాజుల్లో గొప్పవాడైన అక్బరు చదువుకున్నవాడు కాకపోయినా చాలా నేర్పు గలవాడు. అక్బర్ దర్బార్లో చాలా మంది పండితులు ఉండేవారు. అందులో ఒకడు బీర్బల్. మాటల్లో బీర్బల్ని ఎవరూ ఓడించలేకపోయేవారు. ఆఖరికి అక్బర్కి బీర్బల్ని ఎలాగైనా ఓడించాలని బుద్ధి పుట్టింది. అందుచేత ఒకరోజున అక్బరు అతన్ని ఇంకా కొంతమందిని తీసుకుని షికారుకు బయలుదేరాడు. కొంత దూరం పోయిన తర్వాత బీర్బల్తో, నిన్న తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది అన్నాడు అక్బర్. ఆ కల ఏమిటి మహాప్రభు అని అడిగాడు బీర్బల్. కల చెబుతా గాని దానిలో ఉండే మంచి చెడ్డలు పట్టించుకోకూడదు అన్నాడు అక్బర్. సరే అలాగే అన్నాడు బీర్బల్. అప్పుడు అక్బర్ చెప్పడం ప్రారంభించాడు. మేము నువ్వు ఇలాగే షికారుకెళ్తున్నామంట. వెళ్ళగా వెళ్ళగా ఒక విశాలమైన ప్రదేశం. ఆ ప్రదేశంలో పెద్ద పెద్ద కుండలు కనిపించాయట. ఆ కుండలలో కొన్ని పాలతోనూ, కొన్ని నేతితోనూ, కొన్ని తేనెతోనూ, కొన్ని సారాతోనూ, కొన్ని బురదతోనూ, కొన్ని తుక్కుతోనూ, కొన్ని కుళ్ళు నీటితోనూ నిండి ఉన్నాయట. అప్పుడు ఒక పెద్ద గాలి దుమ్ము వచ్చి నన్ను తేనె కుండలోనూ నిన్ను బురద కుండలోనూ పడేసిందంట. ఇంతలోనే నాకు మెళకువ వచ్చింది అని అక్బరు తన కల చెప్పాడు. తనను ఏడిపించడానికి అక్బర్ ఇలా చెప్పాడని బీర్బల్ గ్రహించాడు. అతను మాత్రం తక్కువ తింటేగా, నాకు కూడా ఇలాంటి కలే వచ్చింది, కానీ చివరిలో మాత్రం కొంచెం తేడా ఉంది అన్నాడు బీర్బల్. సరే నీ కల ఏమిటో చెప్పు అని నవ్వుతూ అడిగాడు అక్బర్. సరిగ్గా మీరు చెప్పినట్టే నేను బురద కొండలోను, మీరు తేనెకొండలోను పడ్డామట. తర్వాత ఎంతో కష్టపడి ఇద్దరం బయటకు వచ్చామట. ఆ తర్వాత ఇద్దరము ఒకరి శరీరాలని మరొకరు నాకటం మొదలు పెట్టామంట. నేను మీ ఒంటి మీద ఉన్న తేనెంతా నాకేశానంట, మీరేమో నా ఒంటి మీద ఉన్న బురదంతా నాకేశారంట అని చెప్పాడు బీర్బల్. ఇది వినేసరికి అక్బర్కు కోపం వచ్చి బీర్బల్ని ఖైదు చేయమన్నాడు. కానీ బీర్బల్ వెంటనే, మహాప్రభు, నేను చెప్పింది కళ అని ముందే మనవి చేశాను. కళలోని మంచి చెడ్డలు పట్టించుకోకూడదని మీరే అన్నారు కదా అన్నాడు. అక్బరు బీర్బల్ తెలివికి చాలా సంతోషించి అప్పటి నుంచి అతన్ని గౌరవించడం మొదలుపెట్టాడు.